ఒక్కసారిగా అట్టుడికిపోతున్నది. ఆ లాస్ ఏంజల్స్లో మొత్తం ఎక్కడికక్కడ ఈ అక్రమ వలసదారులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎట్లా మమ్మల్ని పంపిస్తారని. అక్కడిక్కడ రబ్బర్ బుల్లెట్లతో కాల్చేది. నేను ఒక జర్నలిస్టు రిపోర్టింగ్ చేస్తున్నా, ఒక బుల్లెట్ తగిలింది, రబ్బర్ బుల్లెట్. రగులుతున్న లాస్ ఏంజల్స్ అక్రమ వలసదారుల అరెస్టుతో రాజుకున్న అగ్గి. వీధుల్లోకి వేల మంది జనం. జాతీయ రహదారి దిగ్బంధం, వాహనాలకు నిప్పు, ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం. అక్రమ వలసదారుల అరెస్టుతో అగ్గి రాజుకున్న అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిరసనల పర్వం కొనసాగుతోంది. మూడో రోజైన ఆదివారం వేల మంది జనం వీధుల్లోకి వచ్చారట. అత్యంత కీలకమైన జాతీయ రహదారిని దిగ్బంధించారు. స్వీయ డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టారు. అల్లర్లను అణచివేసేందుకు నేషనల్ గార్డులను ట్రంప్ ప్రభుత్వం మోహరించడంతో మరింత ఆగ్రహం పెల్లుబికింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను, చెవులు చిల్లులు పడే శబ్దాలను ప్రయోగించారు. 40 లక్షల మంది జనాభా ఉన్న లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్ అల్లర్లకు కేంద్ర స్థానంగా నిలిచింది. అక్కడి పలు మార్గాలను ఆందోళనకారులు దిగ్బంధించారు. ఈ ప్రాంతంలోకి 300 మంది నేషనల్ గార్డులు రావడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. చట్టవిరుద్ధంగా సమావేశం కావడాన్ని పోలీసులు నిషేధించడంతో ఆదివారం సాయంత్రానికి పలువురు ఆందోళనకారులు వెళ్లిపోయారు. మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం కాగా వారు కొన్ని వస్తువులను, కాంక్రీటు ముక్కలను, రాళ్లు విసిరారు. వీటి నుంచి తమను తాము రక్షించుకునేందుకు పోలీసులు వంతెన కిందకు వెళ్లి దాక్కోవాల్సి వచ్చింది. ఆందోళనకారుల దాడుల నుంచి జాతీయ కార్యాలయాలను, నిర్బంధ కేంద్రాలను రక్షించడానికి నేషనల్ గార్డులను రంగంలోకి దించారు. ఆందోళన కొనసాగిస్తున్న వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను వినియోగించినట్లు లాస్ ఏంజల్స్ పోలీస్ చీఫ్ మెక్ డొనెల్ తెలిపారు. డజన్ల కొద్దీ ఆందోళనకారులను అరెస్ట్ చేశామన్నారు. వీరిలో పోలీసులపైకి మద్యం సీసాను విసిరేసిన వ్యక్తితో పాటు ద్విచక్ర వాహనంతో దూసుకొచ్చిన వ్యక్తి కూడా ఉన్నారు. మరోవైపు ఫేస్ మాస్కులతో ఉన్న ఆందోళనకారులను అరెస్టు చేయాలని ట్రంప్ ఆదేశించారు. వీళ్ళంతా మాస్కులు వేసుకొని ఈ ఆందోళన చేశారు. లాస్ ఏంజల్స్లోని డౌన్ టౌన్లో ఆందోళనకారులపైకి బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్న పోలీసులు. లాస్ ఏంజల్స్ వీధుల్లో తుపాకులు, రక్షణ కవచాలతో నేషనల్ గార్డులు భుజం భుజం కలిపి నిల్చున్నారు. వారిని చూసి ఆందోళనకారులు షేమ్ షేమ్ అంటూ నినదించారు. వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. నేషనల్ గార్డుల తర్వాత పోలీసులు వరుసగట్టారు. ఆందోళనకారుల వైపుగా కదులుతూ వారిని చెదరగొట్టేందుకు వీధుల్లో పొగబాంబులు వేశారు. ఆ వెంటనే మూక నియంత్రణ కోసం రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులంతా 101 ఫ్రీ వేపైకి వెళ్లి దిగ్బంధించారు. స్టేట్ పెట్రోలింగ్ అధికారులు వచ్చి వారిని ఖాళీ చేయించారు. అక్కడికి సమీపంలోనే 4 స్వీయ డ్రైవింగ్ కార్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పక్కనే ఉన్న విద్యుత్ వాహనాలు కాలిపోయాయి. నేషనల్ గార్డులను ఉపసంహరించాలని అధ్యక్షుడు ట్రంప్కి ఆదివారం మధ్యాహ్నం కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ లేఖ రాశారు. ఇది రాష్ట్ర సార్వభౌమత్వాన్ని కాలరాయడమని ఆక్షేపించారు. దీనిపై దావా వేయబోతున్నట్టుగా తెలిపారు. ఇది చట్టవిరుద్ధమని, అనైతికమని, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకుండా ఒక రాష్ట్రంలో నేషనల్ గార్డులను నేరుగా మోహరించడం కొన్ని దశాబ్దాల్లో ఇదే ప్రథమం. ఈ చర్య వల్లే ఆందోళనలు పెరిగాయని న్యూసమ్తో పాటు లాస్ ఏంజల్స్ మేయర్ స్పష్టం చేశారు. ఆ వీడియో ఉండగానేది పంపు. సో ఇట్లా ఈ ఒక రకంగా అట్టుడుగుతున్నది. అక్కడ ఉన్న అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడానికి ట్రంప్ ప్రయత్నము. సో వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీంతో ఇదేనా నిన్న చూడండి, of standing off, this situation has now rapidly deteriorated. The LAPD moving in on horseback, firing rubber bullets at protesters, moving them on through the heart of LA. Oh! You just shut the fuck up. You okay? జర్నలిస్టిక్ కాల్ చేసింది అక్కడ. సో ఇట్లా ఆ ప్రాంతం అంతా అట్టుడుకుతున్నది, లాస్ ఏంజల్స్ ఏరియా అంతా.